నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. నో ఈజ్ ఏ నో. ఏజ్ లిమిట్ అనేది లేకుండా నో ఎవరు చెప్పినా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కన్సెంట్ లేకుండా వాళ్ళని హక్ చేసుకోవడం కానీ, లేకుంటే ఇష్టమైనటువంటి పనిని చేయడానికి వీల్లేదు. ఈ మాటలు గతం నుంచి మనం వింటూ వస్తున్నాము. ఇప్పుడు సరికొత్తగా సింగర్ చిన్మయి శ్రీపాద చేసినటువంటి కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇందులో రెండు కోణాలు కనిపిస్తున్నాయి. 2 ఏళ్ల చిన్న పాపని స్వయంగా తండ్రే ఎత్తుకోవాలి, హక్ చేసుకోవాలి అంటే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడే సరికొత్తగా వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కన్సెంట్ అనేది అంత చిన్న పిల్ల, అందులోనూ సొంత కూతురు దగ్గర నుంచే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? న్యూ ఏజ్ నామ్స్ ఏం చెప్తున్నాయి? సరికొత్త పేరెంటింగ్ అనేది ఎలా ఉంది? ఎట్ ద సేమ్ టైం చైల్డ్ సైకాలజీ గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఇదే మనం చర్చించబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు నిజాం కాలేజ్లో ప్రొఫెసర్ డాక్టర్ మాధవి గారు. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? ఫైన్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మ్యామ్. ఇప్పుడు చిన్మయి శ్రీపాద చేసినటువంటి కామెంట్స్, కేవలం చిన్మయి శ్రీపాద అనగానే తనకు ఒక బ్రాండ్ అనేది వేసేసాము, తను ఇలాగే మాట్లాడుతుంది అని ఒక ట్యాగ్స్ అనేవి తనకు యాడ్ చేసాము. ఈ కోణాన్ని కూడా 2 ఏళ్ల కూతురు, తనకేం తెలుసు, తండ్రి ఎత్తుకోవాలనుకున్నాడు, షీ సెడ్ నో, మేము యాక్సెప్ట్ చేశాము అనేది తను చాలా గర్వంగా పోస్ట్ పెట్టుకుంది. దీన్ని అందరూ యాక్సెప్ట్ చేయాలి. సో దీన్ని ఏ యాంగిల్లో చూడాలి? కేవలం చిన్మయి శ్రీపాద కాబట్టి మనం పెద్ద అవుట్రేజ్ వ్యక్తం చేయాలా? దాని గురించి అన్ని నెగటివ్స్గా మాట్లాడుకోవాలా? లేదు చైల్డ్ సైకాలజీ ఏంటి, ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి, న్యూ ఏజ్ పేరెంటింగ్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, మీరు చెప్పినట్టుగా చిన్మయి శ్రీపాద అప్రోచ్ విధానం ఎలా ఉందో ఆ విషయాన్ని తను అంత గట్టిగా దానికి స్పందించి దాన్ని అంత ఓపెన్గా బహిరంగంగా ఇలా జరిగింది, నేను ఇలా చెప్పాను అని తను ట్వీట్ చేసినప్పుడు అది విషయం, అదొక అంశం. ఇంకొక అంశం, 2 ఏళ్ల పాప వద్దు అంది, దానికి వాళ్ళ నాన్నగారు వద్దు అన్నా ఇట్స్ ఓకే, స్టిల్ ఐ లవ్ యూ అని చెప్పారు, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పారు. అదొక అంశం. సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, కాలం మారుతూ ఉండడంలో మల్టీకల్చరలిజం, గ్లోబలైజేషన్ వచ్చేసింది, మల్టీకల్చరలిజం వచ్చేసింది. దాంతో మనకి కొత్త కొత్త నార్మ్స్ వచ్చేస్తున్నాయి, కొత్త కొత్త పద్ధతులు వచ్చేస్తున్నాయి, ఇదివరకు లేనివి ఇప్పుడు మనం కొత్తగా మొదలు పెడుతున్నాం. సో దాంట్లో చాలా మార్పులు వచ్చేసాయండి. సమాజంలోనే మార్పులు వచ్చేసాయి, సమాజంలో చూసే విధానంలో మార్పులు వచ్చేసాయి. ఈ టెక్నాలజీ వచ్చేసి సోషల్ మీడియా అని ఏవైతే వచ్చాయో అవి వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయం కూడా ఒక పెద్ద బిగ్ పిక్చర్ అయిపోతుంది. మనకి ప్రతిదీ ఒక పిక్చరిస్క్గా కనిపించే అలాంటి ఒక పద్ధతులు వచ్చేసాయి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ షార్ట్ వీడియో, ఒక 10 seconds వీడియో అయినప్పటికీ బిగ్ పిక్చర్ లో చూసి దాన్ని బ్లో అవుట్ చేస్తున్నాం. వాట్ వీ హ్యావ్ గాట్ హ్యాబిచుయేటెడ్ ఈస్ లుకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అ సినిమాస్కోపిక్ వ్యూ. ఒక మాటలో చెప్పాలంటే ఇట్ హస్ బికమ్ అ సినిమాస్కోపిక్ వ్యూ అన్నమాట. సో దాంట్లో అంతగా మనం ఆలోచించాల్సిన అంశం ఉందా? చిన్న పాప వద్దు అంది, విచ్ ఇస్ నార్మలీ ఇట్స్ అ న్యాచురల్ థింగ్ దట్ హ్యాపెన్స్. చిన్న పిల్లలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటారు. ఆకలిగా ఉందేమో, నిద్ర వస్తోందేమో, ఇంకేమైనా జరిగి ఉంటుంది. సో లేదా మనకి ముందు ఏం జరిగింది ఏమీ తెలియదు. వాట్ ఈస్ ద సిచ్యువేషన్, వై దట్ పర్టిక్యులర్ డైలాగ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ది బేబీ, వీ డోంట్ నో. కోపంగా ఉందా, అలసిపోయిందా, లేదా ఆకలేస్తోందా, నిద్ర వస్తోందా, 10 మందిలో ఎక్కడికైనా బయటికి వెళ్ళేసి వచ్చిందా? అలా ఉన్నప్పుడు కూడా చిన్నపిల్లలు నార్మల్గా ఎవరి దగ్గరికి రాము అంటారు. అండ్ ఫస్ట్ చాయిస్ వాళ్ళ కొద్ది అమ్మ. పుట్టినప్పటి నుంచి ఎవరండి? తల్లే నేర్పిస్తుంది పిల్లలకి ఏవైనా అలవాట్లు, బుద్ధులు అవన్నీ రావడానికి. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ కారణము తల్లి. ఎందుకు అని అంటే అదేంటి మీరు బయస్గా ఉన్నారా అనొచ్చు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ బయస్, ఇట్ ఈస్ అబౌట్ నర్చరింగ్. తల్లి అంటేనే లాలన, ఆలన, పాలన అని అంటాం మనం. తల్లి లాలిస్తుంది అండ్ తల్లి ద్వారానే తనకి బయట ప్రపంచం తెలుస్తుంది. తల్లి ద్వారానే ఇది నాన్న, ఇది వీళ్ళు అని తెలుస్తుంది. అండ్ తల్లి నాన్న వచ్చారు నాన్న వెళ్ళు అని పంపిస్తుంది. తల్లే ఇస్తుందండి ఫస్ట్. నాన్న వచ్చారా, అగో నాన్న నీకు ఇచ్చేస్తారు వచ్చేస్తారని తల్లి ఇస్తుంది. సో తల్లి అవన్నీ చేసి నేర్పిస్తుంది పిల్లకి. సో ఆ క్షణంలో ఆ పాప ఆ మాట అనడంలో చాలా ఏవైనా వేరే రీజన్స్ ఉండొచ్చు. అండ్ ఆ క్షణంలో వెళ్ళకపోతే లేదు. తల్లి అయినా ఇంట్లో మన వేరే పెద్దవాళ్ళైనా ఇప్పుడు చాలా అలసిపోయిందిరా, పోనీ వదిలేదానికి నిద్ర వస్తుందిరా, అందుకే అలా చెప్పిందేమో అని ఒక చిన్న మాటగా మనం పక్కకు జరిపేసి వదిలేస్తాం.
దాన్ని పట్టుకొని తండ్రి నువ్వు ఎప్పుడు నీకు ఓకే అయితే నేను అప్పుడే వస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చే అవసరం లేదు. నాకు తెలిసి అంత అవసరమే లేదు. అండ్ ఆ పాప వద్దు అంటే వద్దు అంది, దట్ మీన్స్ నో అని దాన్ని అంత యూనో ఒక హైలైట్ చేసి చెప్పేంత విషయం అయితే నేను అనుకోను. చాలా క్వైట్ న్యాచురల్ గా ప్రతి ఇంట్లోనూ చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర అయ్యే విషయం అది. దాన్ని మనం ఎంత న్యాచురల్గా తీసుకుంటే పిల్లల మీద కానీ సమాజం మీద కానీ అంతే ఒక హెల్దీ ఇంపాక్ట్ పడుతుంది. ప్రతి ఇలాంటి విషయాన్ని మనము దాన్ని చూపించుకుంటూ దాని మీద మాట్లాడుకుంటూ వెళ్ళామనుకోండి, అది ఏదంటారు చిలికి చిలికి గాలివాన అవుతుంది అని. ఇప్పుడు అదే అయింది కదా సోషల్ మీడియాలో అంతా. చిన్మయి శ్రీపాద ఒక ట్వీట్ చేశారు, తను కామెంట్ చేశారు అనేసరికి దాని గురించి ఇంతలా మాట్లాడుకోవాల్సిన అవసరం అసలు ఒరిజినల్ గా చైల్డ్ సైకాలజీని పక్కన పెట్టి చిన్మయి శ్రీపాద కాబట్టి ఒకవేళ తనకు చదువు అంటే ఇష్టం లేదనుకోండి, ఇంట్లోనే కూర్చోపెడతారా దగ్గర నుంచి, ఎందుకని ఇంతలా వస్తున్నాయి? ఎందుకంటే అది మనకి ఇదివరకు అనేవాళ్ళు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అనేవాళ్ళు. ఓకే, ఏదైనా ఒక వాదన జరుగుతోంది అనుకోండి, ఒక స్టేజ్ తర్వాత ఇంట్లో వాళ్ళు కాసేపు మీరు ఊరుకోండి, ఎవరికి వాళ్ళు అదేంటి మీ ప్రదేశాలకు వెళ్ళిపోండి, ఇవాళ ఏమీ మాట్లాడొద్దు అని అంటారు. ఎందుకంటారండి? ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకుని ఏం జరిగింది, ఎందుకు ఇలా మాట్లాడు, అండ్ కోపంలో మనము ఇంగితాన్ని కోల్పోతాం. ఓకే, నోట్లోంచి వేరే రకాల మాటలు కూడా వచ్చేస్తాయి. అక్కడ విషయము అంశము వేరేది ఉంటుంది, కానీ అది దారి ఇంకో చోటకి వెళ్తుంది. అనకూడని మాటలు కానీ అనరానివి కానీ అన్నారనుకోండి, అవి మిగిలిపోతాయి, అవి మనసుకు బాధ పెడతాయి, రైట్? సో ఒకళ్ళొకళ్ళు ఒక చిన్న విషయంతో మనస్తాపానికి క్షోభానికి గురవుతారు. అందుకోసం మనం ఆ క్షణం దాన్ని వదిలేసేయండమ్మా. ఈ క్షణానికి ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళో అన్నదమ్ములో అక్క తమ్ముళ్ళో ఒక ఏజ్ వచ్చిన తర్వాత గొడవలు చాలా సహజం, చాలా పై స్థాయికి. నీకు అక్కంటేనే ఇష్టం, నీకు తమ్ముడు అంటేనే ఇష్టం, వాడు అడిగితే అయితే చేసి పెడతావు, నాకైతే చేసి పెట్టావు, ఇలాంటివి మనం చాలా వింటూ ఉంటాం, ప్రతి ఇంట్లో జరుగుతాయి. సో తల్లి ఏమంటుంది, సరే ఓకే అని చెప్పేసి ఇప్పటికైతే ఊరుకోండి, ఎవరికి ఎప్పుడు ఏది కావాలో నాకు తెలుసు, నేను ఇస్తాను, మీరు ఊరుకోండి అని చెప్తుంది, ఊరుకోపెడుతుంది. కాదు, అది కొంచెం స్థాయి దాటి ముందుకెళ్తుంది అన్నప్పుడు, ఇవాళ ఇక్కడ నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు, ఓకే ఇది చేస్తాను, లేదా అక్కడికక్కడ అర్థం చేసుకునే స్వభావం ఉంటే పిల్లల్లో కూర్చోబెట్టి, అది కాదమ్మా అలా కాదు, ఇప్పుడు వాడు వినే స్టేజ్లో లేడు, లేదా వాడు ఉన్న పరిస్థితికి లైక్ ఎదిగే పిల్లలు ఉన్నారు, హార్మోనల్ చేంజెస్ వస్తాయి, ఆ టైంలో వాళ్ళు ఉద్రేకంగా ఉంటారు. సో మనము వాడు ఆవేశంగా ఉన్నాడు కదా అని మనము అరుచుకుంటూ వాడికి అలా చెప్పుకుంటూ వెళ్తే అది తెగుతుంది. కాబట్టి మనం ఈ టైంకి కొంచెం వెనక్కి వెళ్ళి, ఓకే అలా కాదు నాన్న, ఓకే నీకు ఇలా చేసి పెడతానని పక్కకు జరిగిపోతాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాడికి అర్థం చేయిస్తాం. ఇంతకుముందు అలా అరిచావు, అవసరమా, అది ఇలా అడిగితే సరిపోతుంది కదా, ఇలా నీకు చేసిస్తాను కదా, నీకు ఇవ్వట్లేదా, నీకు ఇవి కొనివ్వలేదా, అవన్నీ తర్వాత నెమ్మదిగా చెప్పామనుకోండి, అప్పటికి వాళ్ళ ఆవేశము తగ్గుతుంది, అప్పుడు వాళ్ళు వినిపించుకునే స్టేజ్లో ఉంటారు బేసిక్గా. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ న్యాచురల్గా పెరిగి పెద్దయ్యే క్రమంలో మనలో వచ్చేవే ఇవన్నీ ఇంట్లో న్యాచురల్గా జరుగుతాయి. ఆ ప్రతి న్యాచురల్గా జరిగే చిన్న విషయాన్ని మనం ఇదేదో నాకు ఇలా జరిగింది అని చూపించినప్పుడు వస్తున్నాయండి ప్రాబ్లమ్స్ అన్ని. అంతేనా? అవును, ఎగ్జాక్ట్గా. ఇప్పుడు గతంలో మనకున్నటువంటి జాయింట్ ఫ్యామిలీలకు సంబంధించి ఇలా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే సజెషన్స్ ఇవ్వడానికో, ఒకవేళ వాళ్ళకి కన్విన్స్ చేసి చెప్పడానికో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు న్యూ ఏజ్ పేరెంటింగ్లో దీన్ని భాగంగా తీసుకోవాలా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు ఏంటి, వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారు దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్ మీదే ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలా జరిగిపోయింది అని అంటే, పెద్దవాళ్ళు ఇంట్లో ఉండట్లేదు, మొత్తం ఉన్న తల్లిదండ్రుల మీదే పడిపోతుంది భారం అంతా. తల్లిదండ్రులు పని చేసి వస్తారు, అలసిపోతారు, తర్వాత వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేయడంలో, వాళ్ళ అవసరాలు చూసుకోవడంలో దాంట్లోనే ఎక్కువ టైం పోతుంది. సో వీళ్ళతో కూర్చొని నింపాదిగా నెమ్మదిగా మాట్లాడే అంత టైం కానీ వాళ్ళకి ఉండడానికి ఉండదు. ఎప్పుడైనా పిల్లలు వచ్చి నాకు ఇది అది అని ఏదైనా అడిగినా, లేకపోతే వాళ్ళు చెప్తున్నది వినే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అదంతా అదేంటి అంత పేషెన్స్గా కూర్చుని అంత వినేంత ఓపికలు కూడా పేరెంట్స్లో ఉండట్లేదండి. ఎందుకు అని అంటే పని చేసి వచ్చారు, అలసిపోయారు, మళ్ళీ పొద్దున్నే లేవాలి, మళ్ళీ పరిగెత్తాలి, అవన్నీ ప్రెషర్ బిల్డ్ చేస్తాయి. అదంతా ఒక రకమైన స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. సో ఒక స్థాయి దాకా వింటారు, విన్న తర్వాత ఇంకా చాలా రేపు వింటానని అంటారు, ఒక డిసింట్రెస్ట్ వచ్చేస్తుంది. ఆ డిసింట్రెస్ట్ వచ్చినప్పుడు పిల్లల్లో ఒక రకమైన నిరుత్సాహం వచ్చేస్తుంది.
సో ఇది మనకు తెలియకుండానే పిల్లల్లో ఎప్పుడో ఉండిపోతుంది. నెక్స్ట్ టైం మనంతట మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి అది గుర్తుపెట్టుకొని మన మీద ఇలా చేస్తారు, ఇప్పుడు కాదు నాకు ఇప్పుడు వద్దు, అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. సో ఎందుకంటే మన సైకాలజీలో కూడా చూస్తే ఫస్ట్ 10 yearsలో పిల్లల అబ్జర్వేషన్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం అబ్జర్వ్ చేయలేనివి కూడా వాళ్ళు చాలా లోతుగా అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు మాటలు చిన్న విషయం, పిల్లలకి మాటలు అన్నది ఇట్ ఈస్ సోషల్ కాన్సెప్ట్ అండి, ఇట్ ఈస్ నాట్ అ హెరిడిటరీ కాన్సెప్ట్, రైట్? ఎలా వస్తున్నాయి 2 ఏళ్ల పిల్లకి కానీ పిల్లకి కానీ ఎన్నో మాటలు నెమ్మదిగా వాళ్ళకి వాళ్ళే మాట్లాడుతున్నారు. మనం నేర్పించంగా కూర్చోబెట్టి నువ్వు ఇదను అదను ఏవో 1-2 పదాలు చెప్తాం అంతే, మిగతాదంతా వాళ్ళకి వాళ్ళే చెప్తున్నారు. ఎలా తెలుస్తున్నాయి? దీనికి ఇది మీనింగ్, దీనికి ఇది మీనింగ్. ఇదంతా సూక్ష్మమైన ఒక గ్రహణశీలత పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఎప్పుడైనా విసుక్కుంటూ కానీ ఏదైనా అడిగినప్పుడు వాళ్ళకి సరిగ్గా చెప్పకపోయినప్పటికీ కానీ పిల్లల్లో అది ఉండిపోతుంది, అది వాళ్ళు గ్రహించేస్తారు చేస్తారు. నెక్స్ట్ టైం వాళ్ళు మనతో ఉన్నప్పుడు కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మన మీదే ప్రయోగిస్తారు. ఎందుకు? వాళ్ళకి దగ్గరగా ఉన్నది ఎవరు ప్రయోగానికి? మనమే కదా, అప్పుడే సొసైటీలోకి వెళ్ళరు కదా. సో అలాంటివన్నీ కూడా మన మీద ప్రయోగిస్తారు వాళ్ళు. ఇప్పుడు చిన్మయి శ్రీపాద ట్వీట్ చేసిన తర్వాత అంత పెద్ద ఎత్తున అవుట్రేజ్ రావడానికి గతంలో చిన్మయి శ్రీపాద కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఇచ్చారు, ట్వీట్లు చేశారు కాబట్టి దానికోసం నెగిటివ్గా రెస్పాండ్ అవుతున్నారా? కూతురు కాబట్టి తండ్రి ఎత్తుకుంటా అంటే వద్దంది, మీకు ట్విన్స్ ఉన్నారు, అబ్బాయి కూడా ఉన్నాడు కాబట్టి మీరు ఎత్తుకుంటారా వాడు వద్దంటే, ఈ కామెంట్ దగ్గర నుంచి అసలు ఎలా కన్సీవ్ అయ్యారు, ఐవీఎఫ్ మెథడా, సరోగసీ మెథడా, ఇవన్నీ క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం సొసైటీగా మనకి ఎందుకుంది? అవన్నీ ఎందుకు ఒక చర్చాంశాలుగా మారిపోయాయి? తను ఒక ట్వీట్ చేసిన తర్వాత, తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత అవన్నీ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందా? అసలు నువ్వు ఫ్యామిలీలో ఉన్నావా, అతని హస్బెండ్ అయినా లేకుంటే ఓన్లీ జస్ట్ ఫాదర్గా ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాలి అసలు? ఏంటి మనం ఒక్కటి అది మాట దాటితే పృథివీ దాటుతుంది, నోరు దాటితే పృథివీ దాటుతుంది అని అంటారు. ఒక్క మాట మనం అంటే దానికి 10 మాటలు వెనక్కి వస్తాయి. ఇప్పుడు నా 2 ఏళ్ల పాప వద్దు అంది అని మరి వాళ్ళు ఎలాంటి ఉద్దేశంతో చెప్పారో నాకైతే తెలియదు, కానీ దానికి పాజిటివ్ కోణము తీసుకోవచ్చు, నెగిటివ్ కోణము తీసుకోవచ్చు. కానీ మనం అనుకున్నట్టు పాజిటివ్ కోణాలు ఎక్కువగా రావు, నెగిటివ్వే ఎక్కువ వస్తాయి. సొసైటీలో ఎప్పుడైనా మనం చేసే ప్రతి పనికి విమర్శలు ఎక్కువ వస్తాయి, దానికి పొగడతలు ఎక్కువగా రావు. ఇప్పుడు నాకు తెలిసి ఈ విషయంలో కూడా అదే జరిగిందేమో. ఆ అమ్మాయి ఆవిడ పాపం వాళ్ళ నాన్నగారంటేనే వద్దు అంది అన్న విషయం ఏదో చిన్నగా పాజిటివ్గా, మా ఇంట్లో మేము ఇలాంటిది అంటే రెస్పెక్టింగ్ చిల్డ్రన్స్ ఇమోషనల్ అటానమీ అండ్ పర్సనల్ అటానమీ, చిన్నప్పటి నుంచే మేము వాళ్ళలో ఇండివిజువాలిటీని పెంచుతున్నాము అన్నది ఏమైనా చెప్పదలుచుకుందేమో. కానీ అది ఎక్కడెక్కడికో వెళ్ళింది. మీ నాన్నగారు మీ పాప వద్దంది, మీ అబ్బాయి మరి నీ దగ్గరకు వస్తే తీసుకుంటారు. ఇదంతా ఏం జరిగింది? దీనికి అల్లి దిస్ ఇస్ కాల్డ్ ఇస్ గాసిపింగ్, రైట్? గాసిపింగ్. అండ్ ఫైనలీ యాజ్ ఐ సెడ్, చిన్న విషయం కాస్త ఒక పెద్ద అవుట్రేజియస్ విషయం తయారైపోయింది, ఒక డిబేట్ అంశం తయారైపోయింది. అండ్ ఈ రోజు నాడు అది ఎక్కడి దాకా వచ్చిందంటే మనం చైల్డ్ సైకాలజీ గురించి కూడా ఆలోచించుకుని కొత్త తరంలో అసలు పిల్లల్ని పెంచడమే మనం కొత్తగా నేర్చుకోవాలా అన్నంత పెద్దగా విషయం తయారైపోయింది ఇప్పుడు. ఆ రకంగా చూస్తే మనకి చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. మనం ఎలా ఉన్నాం, ఇంట్లో ఎలా ఉంటున్నాం, ఎవరితో ఎలా ఉంటున్నాము, ఎన్ని మర్యాదలు మనం పాటిస్తున్నాము. ఇప్పుడు ఇంట్లో అమ్మగారు నాన్నగారు ఉన్నారు, పిల్లల ముందర అమ్మగారు నాన్నగారు గొడవ పడ్డమో, వాదులాడుకోవడమో, లేకపోతే విసుక్కోవడమో, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుకోవడమో, బహుశా అది వాళ్ళిద్దరికి చెల్లుతుందేమో. ఓకే, బీయింగ్ స్పౌసెస్, నేను నిన్ను ఇంకోటి అంటా, నువ్వు నన్ను ఇంకోటి అంటావు, బట్ దాట్ ఈస్ ఇన్ ప్రైవసీ. బట్ వెన్ ఎవ్రీబడి ఈజ్ అరౌండ్, అలాంటి పని నేను చేస్తున్నాను అంటే నన్ను చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. నీకే లేనప్పుడు నేను నీకు ఎందుకు ఇవ్వాలి అని ఒక ప్రశ్న వస్తుంది. అలాంటిది ఇప్పుడు అలాంటి అంశాల్లో మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, పిల్లలు ఈ మాట బేసిక్గా ఆవిడ చేసిన కామెంట్కి ఆవిడ బహుశా మేము ఇలా రెస్పెక్ట్ ఇస్తామని చెప్పదలుచుకుందేమో. ఒకవేళ మనం పాజిటివ్గా ఆలోచించాల్సి వస్తే, ఓకే, చిన్నప్పటి నుంచి మా పిల్లలకి మేము ఇలాంటివి నేర్పిస్తున్నాము, వాళ్ళ అభిప్రాయాలను కూడా మేము గౌరవిస్తున్నాము. సో వాళ్ళలో ఇలాంటి అభిప్రాయాలని పెంపొందించి మేము వాళ్ళని సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతాము అలా చెప్పదలుచుకున్నారేమో. కానీ 2 years ఇస్ అ వెరీ స్మాల్ ఏజ్ టు మేక్ సచ్ కైండ్ ఆఫ్ అ కామెంట్. ఇప్పుడు ఒక 10 ఏళ్ల అమ్మాయి అందనుకోండి, అప్పుడు ఓకే, ఈ అమ్మాయిలో తారతమ్యాలు తెలిసాయి. ఎందుకంటే 2 ఏళ్ల పాపలో 2 ఏళ్ల వయసులో తారతమ్యాలే తెలియదు ఫస్ట్.
నువ్వు అబ్బాయా అమ్మాయా ఇంకోటి తారతమ్యం తెలియదు. ఆ పాపకి తెలిసిందంతా అమ్మ నాన్న, అమ్మమ్మ తాత నాన్నమ్మ సంథింగ్ లైక్ దాట్, అంతే తప్ప ఇది మగవాడా ఇది ఆడవాడా మన ఆడవాళ్ళ అది అలాంటివి ఏమీ తెలియదు. సో మనం 2 ఏళ్ల పాప విషయంలో అది తొందరపడటం అని అనాలి. ఇప్పుడు యూజువల్గా అది ఇంట్లో జరిగినటువంటి ఒక వ్యవహారం. ఇప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఫోటోల్ని పోస్ట్ చేయడానికి కూడా హెసిటేట్ చేస్తున్నారు. చాలా వరకు కూడా పిల్లలు మొహం చూపించడానికి ఇష్టపడని వాళ్ళు ఉన్నారు. సెలబ్రిటీలు కూడా ప్లీజ్ గివ్ అస్ సమ్ ప్రైవసీ అని ట్వీట్లు పెడుతున్నారు. వాళ్ళు ఒక వేడుకోలు లాంటిది సోషల్ మీడియాలో కనిపిస్తున్నప్పుడు పిల్లలకి సంబంధించి మనం ఇంతలా మాట్లాడుకొని ఈవెన్ వాళ్ళ బర్త్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం అసలు సమాజంలో మనం ఎక్కడున్నాము? ఇది మరి టెక్నాలజీ ముందుకెళ్లే కొద్దీ ఇన్ఫర్మేషన్ అంతా బాగా తెలిసిపోతుందండి మనకి. అసలు దానితో మనకు అవసరమా ఉందా లేదా అన్న ఇది తేడా కూడా లేకుండా ప్రతి వాళ్ళ దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్, ఓకే, మన గురించి మన లోపల ఏం జరుగుతున్నాయో తెలియదేమో కానీ బయట ఏం జరుగుతున్నాయో ప్రతిదీ తెలిసిపోతుంది. వెరీ వెరీ క్యూరియస్ అబౌట్ దాట్. సో దాంతో ఏమైపోతుంది, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడింగ్ అయిపోతుంది. అండ్ ఇలాంటి కామెంట్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏమైపోతుంది, అదంతా ఎక్కడో వాడాలి. ఎక్కడ వాడతాము? సోషల్ మీడియా అయితే ఇట్ ఈస్ అన్క్వశ్చనబుల్. You have made it public, so as a public I can speak anything, and so people can speak anything. సో సోషల్ మీడియా వాడటం అన్నది ఒక మైండ్ఫుల్గా ఉంటే ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. సోషల్ మీడియా ఇప్పుడు లేకుండా మనం ఉండలేం. కమ్యూనికేషన్ ఎరాలో మనకి ఇవన్నీ అవసరం ఉంది. కానీ దీని అవసరం ఎక్కడి దాకా, ఎంతవరకు? మీరు చెప్పినట్టు ఇప్పుడు మనం పిల్లల్ని ఫొటోస్ పెట్టట్లేదు, సెలబ్రిటీస్ కానీ మాకు మా ప్రైవేట్ లైఫ్ కావాలి. ఎందుకు? మనం ఇదివరకు కాలంలో పిల్లలు పుడితే అసలు చూపించేవాళ్ళు కదా, ఫొటోస్ తీనిచ్చేవాళ్ళు కదా. అవును, వాళ్ళకి 5 ఏళ్ళు ఎంతో వచ్చి సస్టైన్ అయ్యేంత వరకు ఫొటోస్ తీసేవాళ్ళు కాదు. ఓకే, ప్రతిరోజు డిస్టిల్ తీసేవాళ్ళు. ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉండింది. ఇక దిష్టి అంటే మళ్ళీ మూఢనమ్మకాలు అంటారు. దీంట్లో మూఢనమ్మకాలు పక్కన పెడితే ఒక రోజంతా మనము బయట తిరిగేసి వచ్చామనుకోండి, మనలో ఎనర్జీ తగ్గిపోతుంది. ఏమీ చేయక్కర్లే. మీరు ఒక ఫంక్షన్ కానీ అకేషన్ కానీ వెళ్ళిరండి, అక్కడ మనం ఏం పని చేయం, రైట్? రెడీ అయి తిరుగుతాం అంతే, మాట్లాడుతూ ఉంటాం. ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఏ ఓపిక ఉండదు మనకి. ఎందుకు జరుగుతుంది అంటే అన్ని ఎనర్జీస్ క్లాష్ అవుతాయి. లైక్ సైంటిఫిక్గా చూస్తే కూడా ఏమంటామంటే ప్రతి మనిషి చుట్టూ ఒక ఆరా ఉంటుంది, రైట్? వి టాక్ అబౌట్ అన్ ఆరా. ఆరా ఈజ్ వాట్ బేసికలీ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రైట్? సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతమంది ఇంటరాక్ట్ అయినప్పుడు అటు నుంచి ఇటు నుంచి కొట్టుకుంటున్నప్పుడు ఇట్స్ లైక్ వాట్ హ్యాపన్స్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ వెన్ ద ఫీల్డ్ ఈస్ గెటింగ్ బంబార్డెడ్, ది ఎనర్జీ కమ్స్ డౌన్, రైట్? ఎనర్జీ లెవెల్స్. సో దట్ ఈస్ వాట్ మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అది మనందరితో జరుగుతుంది. అది మనం ఇంత సైంటిఫిక్గా మనం ఎప్పుడు దాన్ని విశ్లేషించం. అవును, కానీ అక్కడ దాని వెనకాల జరిగే ప్రాసెస్ ఇది. అలాంటి చిన్నపిల్లల్లో అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్ళరు, రైట్? వాళ్ళని అలా ప్రొటెక్టెడ్గా ఉంచుతారు. ఎందుకు అని అంటే పసి వయసు, ఇంకా వాళ్ళకి అన్నీ ఎదగవు, అప్పుడప్పుడే ఫామ్ అయ్యాయి అంతే అవి. సో ఆ పసిపిల్లల్ని కాసేపు బయటకు తీసుకెళ్ళినా వెంటనే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సఫోకేషన్ కావచ్చు, ఒక నలిగిపోవడం అనేది, బాగా నలిగిపోతారు పాపం పిల్లలు. అక్కడ ఏమీ ఉండదు కానీ నలిగిపోతూ ఉంటారు. అంతమంది కళ్ళు పిల్లల మీదే పడతాయండి. అంతమంది అరే ముద్దుగా ఉందను, ఏదో రకంగా చంటి పిల్లాడి ఎలాగైనా ఉండని. చిన్న పిల్లలు అనగానే మనకు అది తెలియని ఆనందం, వాళ్ళ ద్వారా మనకు ఒక ఆనందం, రైట్? వాళ్ళు మనకు ఆ ఆనందాన్ని ఇస్తున్నారు. దాంతో వాళ్ళ శక్తి తగ్గుతోంది. సో ఇదంతా ఒక న్యాచురల్గా జరిగిపోయే విషయాన్ని మనం దాన్ని ఈ రకంగా బహిరంగంగా సోషల్ మీడియాలో దాన్ని పెట్టుకొని దాని ద్వారా ఇంకా మిగతావన్నీ కామెంట్స్ తెచ్చుకోవడం అన్నది. సో దిస్ ఈజ్ లైక్ usage of social media has to be mindful, has to be disciplined. Okay, and అది వేరే ఎవరో చెప్పే కన్నా ముందు మనలో మనం ఫస్ట్ ఇన్కల్కేట్ చేసుకుంటే, సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది ఇన్కల్కేట్ చేసుకుంటే ఇలాంటి అంశాలన్నీ తగ్గుతాయి. ఎస్పెషల్లీ చిన్మయి గారు చేసింది, ఆవిడ ఆల్రెడీ షీస్ లైక్ ఆవిడ ఏ కామెంట్ చేసినా ఇట్స్ అ బిగ్ న్యూస్, బికాస్ ఇన్ ది పాస్ట్ షీ హాజ్ మేడ్ సచ్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఐ మీన్ మనకి నిజం జరిగినది ఏంటి తెలియదు, కామెంట్స్ ద్వారా ఓకే ఇలాంటిది ఏదైనా జరిగిందా అక్కడి నుంచి మొదలయ్యాయి. సో కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పటిదాకా ఒక ఒపీనియన్ ఉన్న వాళ్ళ గురించి కంప్లీట్ ఆపోజిట్గా విన్నారు కాబట్టి ఒక వర్గం వాళ్ళు ఒప్పుకొని ఒక వాళ్ళు ఒప్పుకోకుండా
ఇలాంటివి జరిగాయి కాబట్టి ఆవిడది ఇట్ ఈస్ అ కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్ అని అనొచ్చు. అలాంటి దాంట్లో అలాంటి సందర్భంలో ఎస్పెషల్లీ మీ టూ అనే ఒక మూమెంట్ కూడా చేశారు ఆవిడ. దాంతో షీఈస్ బికమ్ లైక్ రిబెలియస్ లేడీ కమింగ్ అవుట్ విత్ దీస్ కైండ్ ఆఫ్ సెన్సిటివ్ ఇష్యూస్. అందులో తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నన్ను బ్యాన్ చేసింది అనేటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా అప్పుడు తనకు రావాల్సినటువంటి సపోర్ట్ రాకపోవడం. సో షీ హ్యాస్ ఫేస్ లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. అలాంటి ధోరణిలోనే ఉన్నదాన్ని మళ్ళీ ఇంకొక ఇలాంటిది తీసుకొని రావడం అన్నది మరి ఆవిడ తెలిసే చేశారో తెలియకే చేశారో, కానీ ఇది మాత్రం సోషల్ మీడియాని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఇది సోషల్ మీడియా. తర్వాత ఆవిడ విషయానికి వస్తే, చిన్నపిల్లల విషయానికి వస్తే ఒక చిన్న అంశము, రెగ్యులర్గా జరిగిపోయే అంశము, కొన్ని తేడాలు వస్తున్నాయి. న్యూ నార్మ్స్ ఆఫ్ పేరెంటింగ్ హ్యావ్ డెఫినెట్లీ కమ్. ఎందుకంటే ఇదివరకు లాంటి కండిషన్స్లో మనం ఉండట్లేదు. ఒక సోషల్ సర్కమ్స్టెన్సెస్ చాలా మారిపోయాయి. వీ హ్యావ్ న్యూక్లియస్ ఫ్యామిలీస్, మనం ఒకళ్ళము తర్వాత ఒకళ్ళు పిల్లలు అలా ఉండడంలో ఇప్పుడు పెంచాల్సిన విధానం కానీ పద్ధతి కానీ కొన్ని మార్పులు వచ్చాయి. బట్ ఎలాంటి మార్పులు వచ్చినా మూలం మాత్రం మారదు కదండి. ఎగ్జాక్ట్లీ. మనం ఇక్కడ మూలం ఏముందో, బికాజ్ ఇప్పుడు నేను బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో ఉంటాను. మనం ఏమేమేం చెప్తామంటే ప్రతి ఆర్గనైజేషన్ రన్ చేయడానికి ఒక కల్చర్ అనేది ఇంపార్టెంట్ అని అంటాం. ఓకే, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత మన సొసైటీలోనే కల్చర్ ఏముంది? ఓకే, ఆ కల్చర్ ఎంబ్రేస్ చేస్తే ఏంటి, ఈ కల్చర్ ఎంబ్రేస్ చేస్తే ఏంటి అని మనకు వింటూ ఉంటాం. రైట్, మనం నచ్చినట్టుగా నచ్చిన విధానంగా ఈసారి ఇది నెక్స్ట్ టైం ఇంకోటి అని తీసుకుంటున్నాం. అప్పుడు ఏమైపోతుంది, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తీసుకున్నప్పుడు వాటి అజంప్షన్ ఏంటి, వాటి బేస్ మీద మనకు ఒక ట్రెడిషన్ ఫామ్ అవుతుంది, వాటి బేస్ మీద ఒక ప్రాక్టీస్ ఫామ్ అవుతుంది, వాటి బేస్ మీద మనకు కొన్ని హ్యాబిట్స్ ఫామ్ అవుతాయి. అవన్నీ కలగాపులగం అయిపోతాయి, మిక్స్ అయిపోతాయి. ఇట్ క్రియేట్స్ అ కన్ఫ్యూజన్. బేసికలీ ఎందుకు ఒక తాటిలో ఉండాలి అని అంటారు అంటే కన్ఫ్యూజన్ లేకుండా, ఒక ఆర్డర్ మిస్ అవ్వకుండా, రైట్, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వకుండా సింగులర్గా వెళ్ళడానికి మనం వెళ్ళాలి అని అంటారు. ఇప్పుడు ఏమైపోయింది, మనం పిల్లల్ని పెంచడంలో కానీ ఇంకో దాంట్లో కూడా ఈ కల్చరల్ మిక్సింగ్ ఎక్కువైపోయింది. రైట్, సింగిల్గా ఉండి పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళకి మనము ఈ ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళకి మనం ఈ ఇండిపెండెన్స్ ఇవ్వాలి, వాళ్ళ ఆలోచనలకి మనము ఇప్పటి నుంచే మనం దోహదపడాలి అని అంటున్నాం. వాళ్ళ ఆలోచన పూర్తిగా ఫామ్ అవ్వకముందే మనం ఎలా దోహదపడతాం? వాళ్ళ ఆలోచన ఒక ఆలోచన పద్ధతి విధానం ఫస్ట్ ఫ్రేమ్ అవ్వాలి. ఆ ఫ్రేమ్ అవ్వాలి అంటే తల్లి ఫస్ట్ వాళ్ళలో ఆ హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేయాలి. ఆ ఆలోచన దేంతో స్టార్ట్ అవుతుందో ఆ మూలాన్ని తల్లి ఇవ్వగలగాలి. తల్లి కానీ తండ్రి కానీ ఇవ్వగలగాలి పిల్లల్లో. అవి ఇచ్చిన తర్వాత ఇవన్నీ దాని తర్వాత వచ్చే ప్రాక్టీసెస్. సో మాధవి గారు మనతో పాటుగా డాక్టర్ విశేష్ సైకాలజిస్ట్ జాయిన్ అయ్యారు. విశేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో విశేష్ గారు, ఇప్పుడు సరికొత్తగా చిన్మయి చేసినటువంటి ఒక ట్వీట్ అనేది ఇంత పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అక్కడ యాక్చువల్గా ఎవరి సైకాలజీని మనం అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు. ఒక చైల్డ్ సైకాలజీ, లేకుంటే ఆ 2 ఏళ్ల పిల్ల చేసినటువంటి ఒక మాటని హస్బెండ్ ఎలా యాక్సెప్ట్ చేశాడు, ఎలా కన్సెంట్ లేకుండా హక్ చేసుకోను అని చెప్పేసి తను వెళ్ళిపోయాడనే దాంతో పాటుగా సొసైటీ చేస్తున్నటువంటి కామెంట్స్ దేన్ని చూడాలంటారు? దీన్ని ఎలా చూడాలి? చిన్మయి ట్వీట్ నేను కూడా చూశానండి, నేను చదివాను. చిన్మయి గారు చేసిన ట్వీట్ 100% రైట్. ఓకే, ఎందుకు అని అంటే, సో మనము ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లల పైన చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ జరిగే వాటిల్లో మెజారిటీ సెక్షువల్ అబ్యూస్ దగ్గరి బంధువుల ద్వారా జరుగుతుంది. దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యుల ద్వారానే జరుగుతుంది మెజారిటీ టైమ్స్. దాని పట్ల అవేర్నెస్ పెంచాలంటే చాలా చిన్నప్పటి నుంచి కూడా పిల్లకి గుడ్ టచ్ కి బ్యాడ్ టచ్ కి మధ్య డిఫరెన్స్ అనేది మనం ఖచ్చితంగా పిల్లలకు నేర్పించాలి. రైట్. సో ఇప్పుడు 2 ఏళ్ల పాప ఇక్కడ ఆ బ్యాడ్ టచ్ అని నేను చెప్పడం లేదు. తండ్రి కౌగులించుకోవాలని ట్రై చేసినప్పుడు, అగ్గివాలని ట్రై చేసినప్పుడు బిడ్డ నో అని చెప్పిందంటే ఏదో డిస్కంఫర్ట్ ఉంది ఆ పాపకు. ఆ టైంలో అది కోపం వల్ల కావచ్చు, లేకుంటే అంతకుముందు తండ్రి చేసిన ఏదన్నా అడిగింది ఇవ్వకపోవడం వల్ల వచ్చిన అసంతృప్తులు కావచ్చు. నో చెప్పింది. ఆ నో చెప్పినప్పుడు ఆ స్పేస్ ని గౌరవించడం అనేది ఖచ్చితంగా గుడ్ ప్రాక్టీస్. రాహుల్ డిడ్ ఏ గుడ్ జాబ్ ఖచ్చితంగా. ఎందుకు అంటే అప్పుడు అంటే బిడ్డని కూడా వాళ్ళు ఒక వ్యక్తిగా చూశారు. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, పిల్లలకి ఏమీ తెలియదు, పిల్లలు ఏమి అర్థం చేసుకోలేరు, వాళ్ళకి మనమే అన్ని నేర్పించాలి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ
సైకలాజికల్ గా మాట్లాడినప్పుడు పిల్లలకు ప్రతి విషయము వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు అర్థం చేసుకుంటారు. రైట్. ఒక వ్యక్తి దగ్గరకు వస్తున్నప్పుడు వద్దు అన్నారంటే ఏదో డిస్కంఫర్ట్ అని అర్థం. అది తండ్రి కావచ్చు, మామ కావచ్చు, బాబాయ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అప్పుడు చేయాల్సిన పని ఏంటంటే తల్లి బిడ్డను దగ్గరకు తీసుకొని ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్, డిస్కంఫర్ట్ దేనికి అని ఎక్స్ప్లోర్ చేస్తే, అడిగితే, తన ప్రేమగా అన్వయంగా లాలనతో అడిగితే అప్పుడు బిడ్డ సరైన రీజన్ చెప్తుంది. దాని ద్వారా మనము ఆ పాప యొక్క అభిప్రాయాన్ని గౌరవించడంతో కూడా ఆ పాపకు సేఫ్టీ మెజర్స్ అనేవి చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ విషయంలో చిన్మయ్య గారు చేసింది ఏమాత్రం తప్పు కదా నా అభిప్రాయం సైకాలజిస్ట్. ఎస్ అండి, ఇక్కడే మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. వెరీ లేటెస్ట్ గా మనం డిస్కస్ చేసినటువంటి ప్రణీత్ హనుమంతు ఇష్యూ కూడా, అందులో కూడా ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తో పాటుగా డార్క్ కామెడీ అనేది కూడా తీసుకొచ్చి ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ని కూడా ఎలా ఎక్స్ప్లాయిట్ చేశారు. మేడం కవిత గారు, టోటలీ డిఫరెంట్. ఎందుకనంటే ఇక్కడ చిన్మయ్య గారు రాసిన ట్వీట్ ఏంటి, ఇలా మా పాప వస్తే, రాహుల్ వస్తే పాప నో చెప్పింది, నో చెప్పిన తర్వాత ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తూ రాహుల్ వెళ్ళిపోయాడు. అదే కదా? అవును అవును, అంతేనా? కదా ఎగ్జాక్ట్లీ. అందువల్ల గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మన పిల్లలకు నేర్పించాలి, ఇదే ఆమె రాసింది. అవును. ప్రణీత్ చేసింది ఏంటి, వాళ్ళిద్దరి మధ్య సెక్షువల్ దీన్ని తీసుకొచ్చాడు. ఎగ్జాక్ట్లీ, అవును. అది అతను డార్క్ కామెడీ పేరుతో సెక్షువల్ కంటెంట్ ని అంటించాడు తండ్రి కూతుర్ల మధ్య. అది తప్పు. అవును, ఎగ్జాక్ట్లీ. అలాంటి సొసైటీలో మనం ఉన్నప్పుడు మన ఆలోచనలు అనేవి ఎలా ఉండాలి అనేది ఇప్పుడు అదేనండి చెప్పి, పిల్లలకు ఏమీ తెలియదండి, పసిపిల్లలకు ఏమీ తెలియదు. ఓకే, ఖచ్చితంగా వాళ్ళు చూసి నేర్చుకుంటారు, వాళ్ళు చూసి నుంచి నేర్చుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఈ పాప 2 years బేబీ, ఓకే, సరిగా మాట్లాడగా వచ్చి ఉండకపోవచ్చు, ఓకే, కొంచెం అప్పుడే మాటలు వస్తూ ఉంటాయి. తను నో చెప్పింది, నో చెప్పినట్టు వాళ్ళ ఫాదర్ వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ పాప ఏం నేర్చుకుంటుంది, ఆ పాప ఓకే నో, ఎవరైనా ఒకళ్ళు నో చెప్పారు అని అంటే మనం దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, మనము వాళ్ళకి ఆ నో చెప్పిన దాన్ని మనం ఓవర్ రైట్ చేసి మనము అర్చ్ చేసుకోకూడదు అనే విషయం ఆ పాప చాలా ప్రాక్టికల్గా నేర్చుకుంటుంది. సో అది అబ్బాయినా అంతే. సో పిల్లలు పేరెంట్స్ చూసి నేర్చుకుంటారు, పేరెంట్స్ యొక్క ప్రవర్తనని చూసి నేర్చుకుంటారు. సో కాబట్టి అది 100% రైట్ అని నా ఉద్దేశం. సో ఇప్పుడు విశేష్ గారు, ఇప్పుడు చిన్మయి ఆ వాదన్ని తీసుకొచ్చింది కాబట్టి, లేకుంటే తన ఒక వ్యూని ఎక్స్ప్రెస్ చేసింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అవుట్రేజ్ వచ్చిందా, లేకపోతే చిన్మయి స్థానంలో ఇంకెవరన్నా ఉంటే దాన్ని పాజిటివ్గా తీసుకుని ఆలోచించే వాళ్ళ, చైల్డ్ సైకాలజీ అనే దాని గురించి ఆలోచించకుండా ఎందుకని ఇన్ని రకాల వాదనలు, చిన్మయినే దాన్ని టార్గెట్ చేస్తూ చేసేటువంటి కామెంట్స్ ఎందుకని కనిపిస్తున్నాయి? సహజంగా ఏంటంటే చిన్మయి కాస్త బోల్డ్ గా ట్వీట్ చేస్తూ ఉంటుంది. ఓకే, బోల్డ్ గా ట్వీట్ చేస్తుంది, తన అభిప్రాయాన్ని ఎవరేమనుకున్నా గానీ నా అభిప్రాయం ఇది అని చాలా స్పష్టంగా చెప్తుంది. ఓకే, మీటూ ఉద్యమంలో కానీ అంతకుముందు తమిళ్లో ఏదో రైటర్ పైన కానీ చాలా బోల్డ్ గా ఆమె ఎలిగేషన్స్ చేసింది. అవును, దాంతో తమిళ ఇండస్ట్రీ కొంచెం బ్యాన్ కూడా చేసినట్లుంది నాకున్న ఇన్ఫర్మేషన్. కంప్లీట్ బ్యాన్ చేసింది. రైట్, బ్యాన్ చేసింది. సో అంత బోల్డ్ గా కాంట్రవర్షియల్ గా ఆమె చేసే కామెంట్స్ కొంతవరకు కాంట్రవర్షియల్ అవుతూ ఉంటాయి కాబట్టి జనాలు దీన్ని కూడా కాంట్రవర్సీ చేశారు అంతే. బట్ అసలైన చర్చ జరగకుండా ఇప్పుడు యూజువల్ గా ఏంటంటే మనము అక్కడ చిన్మయి, ఇక్కడ మన దగ్గర రామ్ గోపాలం ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడిన కాంట్రవర్సీనే. ఆయన నిజంగా ఫ్యాక్ట్ మాట్లాడినా కానీ అది కాంట్రవర్సీ కింద మారిపోతుంది, బికాస్ ఆఫ్ హిస్ వే ఆఫ్ ట్వీటింగ్, హిస్ వే ఆఫ్ పోకింగ్ ది పీపుల్, ఇవన్నీ కూడా. సో ఇక్కడ చిన్మయి మీద ఉన్న అసంతృప్తి కానివ్వండి, చిన్మయి మీద ఉన్న కోపం కానివ్వండి, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయిందే తప్ప చిన్మయి చేసిన ట్వీట్ లో మాత్రం ఎలాంటి తప్పు లేదండి. సో నో ఈజ్ ఏ నో అనేది ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఏ ఏజ్ అయినా పర్లేదు, పిల్లలకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఆలోచనలు, మనోభావాలు ఉంటాయి, వాళ్ళు చెప్పాలనుకుంది చెప్పారు, దాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటాం మనం? ఇప్పుడు 2 years బేబీ, 2 years బేబీకి ఎస్కి నోకి డిఫరెన్స్ తెలుసు కదా. వాళ్ళు ఎప్పుడైతే ఎస్కి నోకి డిఫరెన్స్ తెలుసుకునేంత వయసు వచ్చిందో ఆ క్షణం నుంచి మనం నేర్పించాల్సిందే. క్షణం నుంచి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మనం ఖచ్చితంగా నేర్పించాల్సిందే. ఈ పోక్సో కేసులు చూడండి, లేకుంటే జూనియర్ హోమ్స్కి వెళ్ళి ఇక్కడ వెళ్ళేది చూడండి, చాలా సందర్భాల్లో చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనేది క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచే జరుగుతూ ఉంటుంది. ఇది మనము అంగీకరించలేని సత్యం.
అంగీకరించడానికి మన మనసు ఒప్పదు. ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయాలు, తల్లి బిడ్డల మధ్య లాంటి సంబంధం అంట కడతారు, లేకపోతే బాబాయ్ అంటే ఎంత ప్రేమ, బేనమామని అట్లా అంటారా, ఇలాంటి వాదనలు తీసుకొస్తారు. కానీ నిజంగా ఆ కేసెస్లోకి వెళ్ళి చూస్తే జరిగేదంతా కూడా చాలా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, లేకుంటే క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, వీళ్ళ నుంచే పిల్లలకు సెక్షువల్ అబ్యూజ్ అనేది జరుగుతుంది. దానికి వాళ్ళకి అది నేర్పించాల్సిన బాధ్యత తల్లిది. అదే ఆమె చెప్పింది, నా బిడ్డకి చెప్పాను, ఆమె నో చెప్పింది కాబట్టి నో, మేము రెస్పెక్ట్ చేశామండి, అందు తప్పేంటి? సో ఇప్పుడు మనం కూడా చాలా నేర్చుకోవాల్సినటువంటి విషయం అది. కాకుండా అదే కనుక నేను చెప్తాను, దీనికి తర్వాత చెప్తాను. సో మ్యామ్, ఇప్పుడు విశేష్ గారు ఒక మాట చెప్పారు, చైల్డ్ అబ్యూస్కి సంబంధించి గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఇది నేర్పించడంతో పాటుగా వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచన కూడా. సో ఆ దిశగా మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? చిన్మయ్యి అదే మాట పిల్లలకు చెప్పారు, ఐదర్ ఇట్ మేబీ ఒక గర్ల్ కావచ్చు, బాయ్ కావచ్చు, ఆ మాట చెప్పారు, దాన్ని వాళ్ళు ఆల్రెడీ దాన్ని అడాప్ట్ చేసుకున్నారు అనే మాట దిశగా మనం ఎందుకు ఆలోచించట్లేదు ఇంకా? ఇప్పుడు పాప విషయానికి వస్తే పాప విషయం ఆవిడ ఏదైతే చెప్పిందో ఆవిడ అదే చెప్పారు. అయితే ఇక్కడ చిన్మయి ట్వీట్ చేసింది కాబట్టి వేరే దిశగా దాని ఆలోచనలు వెళ్తున్నాయి. ఇది చాలా క్లియర్ మనకి. అయితే ఇప్పుడు పాప దిశగా మనం ఆలోచించినప్పుడు కూడా 2 ఏళ్ల పాప. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టు 2 ఏళ్ల పాపకి తెలీదు, అమ్మ నాన్న అదే తప్ప మిగతావి తెలీదు. సో ఇదే ఒకవేళ ఒక 10 ఏళ్ల పాప చేసుంటే అది చాలా పాజిటివ్గా తీసుకునేవాళ్ళు. అప్పుడు చిన్మయిది కూడా ఇంత కాంట్రవర్షియల్ అవ్వదు. ఎందుకు అని అంటే 8 ఏళ్ల తర్వాత నుంచి వాళ్ళకి నెమ్మదిగా తెలవడం మొదలు పెడతాయి. 6 to 8 ఏళ్ల మధ్యలో అప్పుడు కదా నెమ్మదిగా అసలు యూనో ఫీమేల్ బాడీ, మేల్ బాడీ అన్న విషయం వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కాకుంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఎగ్జాంపుల్స్లో 8 ఏళ్ళ 10 ఏళ్ళ అది కూడా లేదు కదా. వరంగల్లో ఒక ఇన్సిడెంట్ 9 నెలల పాప అనేది, అది మనుషుల్లో కరడుగట్టుకుపోయింది. అండ్ దీనికి ఒక రకంగా పెద్ద కారణము అగైన్ యూనో టెక్నాలజీలో చూడవలసినవి చూడకూడనివి, అసలు దాని మీద అదంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా చాలా ఎక్కువగా చూసేస్తున్నారు. దేర్ ఈజ్ నో ప్రాపర్ కంట్రోల్. ఒకప్పుడు అసలు ఒక ఏజ్ వచ్చేదాకా మనకు విషయాలు తెలియదు. ఇంట్లో వాళ్ళు చెబితే తప్ప, లేకపోతే బయట టీచర్స్ ఏమైనా చెప్తే, స్కూల్లో ఏమైనా తెలియాలి తప్ప సమాజం నుంచి మనకి అంత ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు మీకు ఎంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది, దాన్ని ఎలా అరికడతాం? ఇప్పుడు మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ సంబంధించే చూస్తున్నాం అనుకోండి, ఓకే, జెన్యున్గా ఒక స్కూల్ పిల్లాడు స్కూల్లో ఏదో ప్రాజెక్ట్ ఇచ్చాడు, ప్రాజెక్ట్ కోసం వాడు ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాడు. అది ఇన్ఫర్మేషన్ చూసే ప్రక్రియలో ఏ సైట్కి వెళ్తున్నామో మధ్యలో ఏం అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయో కూడా తెలియదు. అండ్ మనం చిన్న పిల్లల్లో క్యూరియాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్దవాళ్ళకన్నా చిన్న పిల్లల్లో తెలుసుకునే తపన, తృష్ణ, అవన్నీ చిన్న పిల్లల్లో ఎక్కువ. అందుకే కదా ఆ 10 years వరకు అది ఇట్ ఈస్ లైక్ యూనో స్టూడెంట్ ఫేస్, లెర్నింగ్ ఫేస్, హై గ్రాస్పింగ్ పవర్ 10 years వరకు. సో అలాంటి టైంలో పిల్లలకి ఇలా కనిపించినట్టుగా, చూపించినట్టుగా అక్కడ ఏదో జరుగుతుంది. అదేంటి పాపం తెలియకుండానే ఏంటో తెలుసుకుందామని వెళ్ళి ఇంకోటి ఏదో తెలుసుకున్న తర్వాత నుంచి ఇదేంటి, దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలో చూడాలో ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకొని అని అక్కడ దాకా వెళ్ళి సో అదేంటి క్రైమ్ సీరియల్స్ ఏవో చూస్తాడు. అచ్చా ఇలా జరిగింది. వెరీ రీసెంట్ ఇన్సిడెంట్ చూసాం కదా మ్యామ్, 3rd క్లాస్ అమ్మాయిని 9th క్లాస్ చదువుతున్నటువంటి 3 పిల్లలు ఆ తర్వాత డెడ్ బాడీని ఎలా మాయం చేశారు, దానికి పేరెంట్స్ ఎలా సహకరించాలు అనేది అది మీడియాలో అంటే వీడియోస్ చూస్తున్నారు అని. ఇప్పుడు క్రైమ్ జరిగింది రిపోర్ట్ చేస్తున్నారా, తెలియని వాళ్ళకి కొత్తగా నేర్పిస్తున్నారా? సో ఇవన్నీ ఉన్నాయి ఆలోచించుకోవడానికి. ఇవన్నీ మనం పక్కన పెట్టేశాము. సోషల్ మీడియాలో అంతా కనిపిస్తోంది. అక్కడ చిన్మయి చేసినటువంటి కామెంట్, ఓన్ తండ్రి అలా చేస్తాడు అంటే అందులో ఇంకోటి కూడా, నా కూతురు అనేసరికి నా అని వచ్చింది, అక్కడ మా అని కదా ఉండాలి. ఎందుకు ఇలా ప్రతిదీ పిన్ పాయింట్ గా తను ఏ వర్డ్స్ యూస్ చేసింది అనే దగ్గర నుంచి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు ఇట్లా చేస్తున్నారు అసలు? అందుకేనేమోనండి మన వాళ్ళు మాట చాలా పొందిగ్గా ఉండాలి అని చాలా పురాతన కాలం నుంచి అంటూ వస్తున్నారు. అందుకే మనం చాలా పదిలంగా ఉంచుకోవాలి, మాట చాలా జాగ్రత్తగా వాడాలి, మాటల్ని చాలా ఆచి తూచి
మనం ఒక మాట మాట్లాడితే ఇది 10 మంది మీద ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుంది, ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది అన్నది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడడం అన్నది ఎప్పటికైనా ఎవరికైనా ఇది శ్రేయోదాయకం. ఇది మూలాల్లో మనం చిన్నపిల్లల దగ్గర నుంచి నేర్పించాల్సిన అంశం. ఎగ్జాక్ట్లీ. రాహుల్ తన పాపని హక్ చేసుకున్నప్పుడు ఆ పాప నో చెప్పింది. ఓకే, అవును, చెప్పినప్పుడు ఆయన దాన్ని గౌరవించి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోకుండా అదేంటి అలా చెప్తావు అని చెప్పేసి బలవంతంగా హక్ చేసుకుని అనుకుందాం. ఓకే, దీన్ని తల్లి కూడా సమర్థించింది అనుకుందాం. రైట్, అప్పుడు ఆ పసిపాప మనసులో ఏమనిపిస్తుంది, ఏం ముద్రపడుతుంది? ఓకే, పెద్దవాళ్ళు మనం వద్దన్నా కానీ హక్ చేసుకున్నప్పుడు మనం కాదనకూడదు, వద్దన్నా హక్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుందనే విషయం మన పసిపాప మనసులో ముద్రపడుతుంది. ఆ తరువాత భవిష్యత్తులో అలాంటి అథారిటేరియన్ ఫిగర్ ఎవరున్నా కానీ ఆ అమ్మాయి నో చెప్పలేదు. బికాస్ ఆఫ్ హర్ నో వాజ్ డినైడ్ బై ది పేరెంట్స్. అవును. కాబట్టి అతి చిన్న వయసు, ఎంత చిన్న వయసులో వాళ్ళకి అర్థమయ్యే వయసులో వాళ్ళకి నేర్పినప్పుడే వాళ్ళ మనసుల్లో బలంగా ముద్రపడతాయి. నేర్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా పేరెంట్స్ పైన ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ అంశాన్ని, ఇంత సెన్సిటివ్ అంశాన్ని మనం ఆలోచించలేకపోతున్నాం, సెన్సిబుల్ గా ఫీల్ అవ్వలేకపోతున్నాం అసలు కదా. దీనికి మనం ఒక ఎక్స్టెన్షన్ గా, ఒకవేళ తల్లిగా తను చిన్న నాన్న దగ్గరికి వెళ్ళు, ఎందుకంటే ఆ ఏజ్ లో తెలియవు కాబట్టి, ఇప్పుడు ఇది నాన్న వచ్చారా, నీతో ఒకసారి ఆడుకుంటారట అని చెప్పింది. ఆ తర్వాత అప్పుడు కూడా అమ్మ ఇప్పుడు వద్దు అని అందనుకుందాం. ఫస్ట్ మన బాధ్యతగా అది ఎవరు, ఎందుకు పిలుస్తున్నారు, ఇట్ ఈస్ ఓకే. ఆ కాన్ఫిడెన్స్ తల్లే ఇస్తుంది. ఓకే, అప్పుడు పిల్లలకి రీఅష్యూరింగ్గా ఉంటుంది. ఒకవేళ అలాంటి పని చేసిన తర్వాత కూడా పాప వద్దు అంది అని అంటే అప్పుడు ఓకే, ఇప్పుడు వద్దా, ఓకేలే ఇప్పుడు వద్దు, కాసేపు బజ్జోన్లే, తర్వాత నాన్న మళ్ళీ తీసుకుంటారు నిన్ను. ఒక న్యాచురల్ కాన్సిక్వెన్స్గా ఇది కూడా జరుగుండొచ్చు. ఇలాంటిది కాకపోతే మనం పర్టికులర్ గా ఓన్లీ చిన్మయి తన పాప గురించి, లేకుంటే రాహుల్ తన కూతురు గురించి ఇలా మాట్లాడుకోకుండా ఇన్ జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే, ఇప్పుడు జరిగింది నిజంగా ఇదే వేలో ప్రాపర్ గా జరగాలి, ఇదే వేలో ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయాలి అనేది విశేష్ గారు చెప్తున్నారు. ఇలాగే ఉంటే వాళ్ళకి భవిష్యత్తులో ఇప్పుడు అక్కడ ఫాదరు మదరు, లేకపోతే నానమ్మ తాతయ్య, లేకుంటే బాబాయి మామయ్య ఇలా కాదు, బయట ప్రపంచంలో ఇంకెవరైనా ఏదైనా జరగవచ్చు కదా. అది ఇప్పటి నుంచి వాళ్ళని నర్చర్ చేసి అలా ట్యూన్ చేసి తీసుకెళ్లడం అనేది, ట్యూన్ చేసి ఇప్పటి నుంచి చాలా కరెక్ట్ అండి. పాపని అందుకే ఇంకొకసారి, బికాస్ అక్కడ మనం ఏంటి అన్నది అక్కడ ఇన్ఫార్మ్డ్ అప్రోచ్. ఎస్ అండి విశేష్ గారు చెప్పండి. విశేష్ ఇందాక అందుకే చెప్పింది, ఇప్పుడు ఒక పాప నో చెప్పిన తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత తల్లి అడగాలి, ఏంటి ఎందుకు నాన్న నో చెప్పావు, రీజన్ ఏంటి తల్లి అడిగితే అప్పుడు పాప ఓపెన్ అవుతుంది. కోపంతో చెప్పానో, లేకుంటే నాకు తెచ్చింది అడిగింది ఇవ్వలేదనో ఏదో ఓపెన్ అవుతుంది. లేకుంటే ఏదన్నా అంటే ఈ విషయం నేను మాట్లాడలా. ఓకే, సో మామూలుగా ఇన్ కేసు నన్ను వేరే వ్యక్తి అనుకోండి నన్ను అక్కడ తాకాడని చెప్పి ఏదో చెప్తుంది పాప. ఎప్పుడు తన అభిప్రాయానికి గౌరవం ఇచ్చినప్పుడు. తన అభిప్రాయానికి గౌరవం ఇవ్వకుండా మీరు ముందే దాన్ని కట్టైల్ చేసినప్పుడు ఓపెన్ కాదు. సో నేను అదే అంది, లాలనగా తర్వాత అడగాలి అని చెప్తుంది. మేడం ఏమంటున్నారు, ముందే లాలనగా పంపించిన తర్వాత అడగచ్చు కదా అంటున్నారు. డిఫరెన్స్ ఈజ్ దేర్. ఎందుకంటే ఒక పాప 2 ఏళ్ల పాప అభిప్రాయాన్ని 2 ఏళ్ల పాపని కూడా వ్యక్తిలాగా ట్రీట్ చేయడం అనేది చాలా మెచ్యూర్డ్ పర్సన్స్ చేసే పని. మనకు సాధారణంగా ఏముంటుందంటే ఒక అభిప్రాయము, మేము పేరెంట్స్ వాళ్ళ పిల్లలు, మేము చెప్పింది వాళ్ళు వినాలి, మేము చెప్పినట్టు వాళ్ళు నడుచుకోవాలి, మేము చెప్పినట్టు వాళ్ళు ఆచరించాలి, ఇది మనకు ఉండే అథారిటేరియన్ గ్రౌండ్ ఉంటుంది. బట్ వేరే డెమోక్రటిక్ పేరెంట్స్ లో 2 ఏళ్ల పాపైనా 3 ఏళ్ల పాపైనా 3 ఏళ్ల బాబైనా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా గౌరవించి ఆ అభిప్రాయం ఎందుకు ఏర్పడిందో దాన్ని తర్వాత డిస్కషన్ లోనో లేకపోతే కన్వర్జేషన్ లోనో ఎక్స్ప్లోర్ చేసి దానికి డౌట్స్ ఏమైనా ఉంటే, మిస్కన్సెప్షన్స్ ఉంటే వాటిని క్లియర్ చేయడం అనేది డెమోక్రటిక్ పేరెంటింగ్. ఎగ్జాక్ట్లీ. డెమోక్రటిక్ పేరెంటింగ్ ఇస్ గుడ్ ఫర్ చైల్డ్ డెవలప్మెంట్. అంటే ఇక్కడ అగైన్ సిచ్యువేషన్ ప్లేస్ అ పైవటల్ రోల్. ఇన్ అ సిచ్యువేషన్ వేర్ ద చైల్డ్ ఈజ్ ఆల్రెడీ లైక్ టయర్డ్ ఆర్ సంథింగ్, ఓకే ఇప్పుడు వద్దు అని వెంటనే పక్కకు తీసుకెళ్ళి ఎందుకు అని అడగడము, విశ్వేశ్వరరావు గారు చెప్పినట్టుగా that is one point. The other point, when everything is good, still పాప వద్దు అంటోంది అన్నప్పుడు ఫస్ట్గా ఓకే ఒక చిన్న రీఅష్యూరెన్స్తో నాన్నే కదా ఏమి అని ఒక మాటగా, తర్వాత అయినా లేదు అంటే దట్ ఈస్ ఫైన్. దెన్ యూ టేక్ హర్
చెప్పినట్టుగా కనుక్కోవడము, తర్వాత ఇంకేంటి అనడము, ఒకవేళ ఎందుకైనా భయపడిందా, ఎందుకు జరిగింది అన్నది కనుక్కోవడము దట్ మేక్స్ అన్ అదర్ సెన్స్. సో ఇక్కడ మనం సిచ్యువేషన్ని తీసుకోవాలి, మనం వాళ్ళకి ఎలా చెప్పదలుచుకున్నాం, ఏం చెప్పదలుచుకున్నాము అన్నది తీసుకొని రెండింటిని సమన్వయపరుచుకుంటూ పిల్లల్లో వాళ్ళకి నేర్పించడం అనేది మనం మన వంతుగా పెట్టుకోవాలి. ఎప్పటికైనా అది మన బాధ్యతే అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో విశేష్ గారు, ఇక్కడ కేవలం అక్కడ ఆ పాప రాహుల్ని మాత్రమే చూడాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ 2-year-old బాయ్ కూడా ఉన్నాడు కాబట్టి మదర్కి కూడా అదే ఉంటుంది, అదే వర్తిస్తుంది. ఇప్పటిదాకా మనం కేవలం అమ్మాయిల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అబ్బాయిల గురించి, చిన్న పిల్లల గురించి, ప్రతి ఒక్కరి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇది అందరికీ అప్లై అయ్యేలా చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. ప్రైవేట్ పార్ట్స్ని ఎవరు టచ్ చేసినా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ, అది ఖచ్చితంగా తప్పు అనే విషయాన్ని పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఎవరు నేర్పించాలి? మెయిన్గా తల్లి బాధ్యత అది. ఎందుకంటే ఎక్కువగా మనం ఓపెన్గా డిస్కస్ చేసుకుంటే చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ అనేది అమ్మాయిలపైన జరుగుతుంది ఎక్కువ, అబ్బాయిలపైన జరిగే సందర్భాలు చాలా తక్కువ. ఓకే, ఎందుకంటే అది సాధ్యం కాదు కాబట్టి అక్కడ జరిగిన సందర్భాలు కూడా మనం అక్కడక్కడ మనం చూస్తాం. కాబట్టి ప్రైవేట్ పార్ట్స్ ఎవరు టచ్ చేసినా కానీ, స్నానం చేయించేటప్పుడు తల్లి తప్ప మరి ఎవరు టచ్ చేసినా కానీ చెప్పాల్సిన బాధ్యత, స్నానం చేయించే తల్లి కూడా కావచ్చు, కానీ అది చెప్పాల్సిన బాధ్యత తల్లి మీదనే ఉంటుంది. అది నేర్పించాలండి, తప్పదు. ఎందుకంటే సమాజం మారిపోతుంది. ఇప్పుడు వస్తున్న నేరాలు ఘోరాలు మనం చూస్తూనే ఉన్నాము. సో మన పిల్లలు అనుకోవడం మన బాధ్యత. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి వాళ్ళకి చెప్పకుండా అన్ని దాచిపెట్టి వాళ్ళని లేదమ్మా నువ్వు జనరల్గా ఉండాలి, అందరూ వాళ్ళు మామయ్య తాతయ్య ఏమనుకోకూడదు, ఇలాంటి తప్పుగా అనుకోకూడదు, ఇలాంటి చెప్పామనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే భయపడిపోతారు. వీళ్ళు భయపెడతారండి. సెక్షువల్ అబ్యూజర్స్ అవుతున్న వాళ్ళు ఏం చెప్తారు, నేను ఇక్కడ టచ్ చేసావని నువ్వు చెప్పావంటే నేను చంపేస్తారని, మీ అమ్మ నాన్న చంపేస్తా, ఇట్లా భయపెడతారు వాళ్ళు. అవును. ఆ భయాన్ని మించిన అష్యూరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత పేరెంట్స్ది, ఎస్పెషల్లీ తల్లిది. ఎగ్జాక్ట్లీ. ఆ అష్యూరెన్స్ అనేది చిన్నప్పటి నుంచే మనం ఇవ్వాల్సిన పని ఉంది. ఆ పని చిన్నవి చక్కగా చేసిందని నా అభిప్రాయం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ విశేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. సో ఓవరాల్గా కేవలం అది చిన్మయి శ్రీపాద చేసినటువంటి కమెంట్గా మాత్రమే తీసుకోవద్దు, దాన్ని ఒక పెద్ద అవుట్రేజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నో ఈజ్ ఏ నో. అక్కడ అమ్మాయి అయినప్పటికీ, అబ్బాయి అయినప్పటికీ, ఈవెన్ మన పిల్లలైనప్పటికీ, చిన్న ఏజ్ అయినప్పటికీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఒక నెగటివ్ యాంగిల్లో తీసుకొని అటాక్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. అర్థం చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి, అందుకు తగ్గట్టుగా పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. Thank you so much for watching I Dream Social Spotlight with Kavita. Thank you.